రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారిని, మా సోదరుడు ఆప్తుడు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని, పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా మా సోదరిమణి టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారిని, అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు సురేష్ షెట్కర్ గారిని, అదేవిధంగా నారాయణఖేడ్ శాసనసభ్యులు మిత్రులు సంజీవరెడ్డి గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, అదేవిధంగా సెట్వెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు గిరిధర్ రెడ్డి గారిని, అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఫహీం గారిని, పార్లమెంటులో తలపడిన ఈ ప్రాంతంలో ప్రజలలో నిత్యం ఉండే నీలం మధు గారిని, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు ఏ చంద్రశేఖర్ గారిని, అదేవిధంగా పటాన్ చెరువు నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని, గాలి అనిల్ కుమార్ గారిని, శశికళ యాదవ్ రెడ్డి గారిని, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడికి వేలాదిగా తరలి వచ్చిన మా సంగారెడ్డి మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, 15 ఆగస్టు శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ఎక్కడ సభ పెట్టినా మా తమ్ముడు వచ్చిండనో, మా అన్నని కలవాలనో వేలాది మంది మా ఆడబిడ్డలు ఈ వైపున ఆ వైపున ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మా ఆడబిడ్డలకు 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రేషన్ కార్డ్ కేవలం కాగితం మీద ఉన్న కార్డు కాదు, ఇదొక ప్లాస్టిక్ వస్తువు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మ గౌరవం. ఎక్కడికి వెళ్ళినా మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఎవరి ముందు మీరు చేయి దాసి నిలబడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు కూడా ఆకలితో నిద్ర పడకపోకూడదు, ఆకలితో పస్తులు ఉండకూడదు అని సంకల్పంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొట్టమొదటి భారతదేశంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇదే మైదానంలో ఇక్కడే బహిరంగ సభ పెట్టి మెదక్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తే, మెదక్ పార్లమెంట్ సభ్యురాలుగా మీరు గెలిపిస్తే ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు వన్నె తేవడమే కాకుండా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇక్కడ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కల్పించారు. ఆ ఇందిరాగాంధీ గారే కూడు గుడ్డ ఈరోజు ఉండాలి, మీకు పేదలను ఆదుకోవాలని రోటీ కప్డా ఔర్ మకాన్ అనే నినాదంతో పేదల సంక్షేమం కోసం, పేదల ఆత్మ గౌరవం కోసం అహర్నిశలు పరితపించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈనాడు మన ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం పేదలకు సంక్షేమాన్ని అందించడము మా బాధ్యతగా, సామాజిక చైతన్యంతో కూడుకున్న భరోసాని ఇవ్వడము ఈరోజు మా బాధ్యతగా భావించి ఈరోజు ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మిత్రులారా, ఉచిత కరెంటు గురించి ఒక ఆయన మాట్లాడతాడు, సన్న బియ్యం గురించి ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఈనాడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇంకొక ఆయన ప్రశ్నిస్తున్నా అంటాడు, లేకపోతే ఆరోగ్యశ్రీ గురించి ఇంకొక ఆయన నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా అని అంటాడు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు,
నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు మీరు 12.5 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఈనాడు ఈ వేదిక మీద నుంచి ఇద్దరు నాయకులను 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నడైనా పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలని, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టాలని కలలోనైనా మీరు ఆలోచన చేసిండ్రా? ఆనాడు మీరు ఇచ్చిన దొడ్డు బియ్యం పశువులకు, పశువుల దాన కోసమో, కోళ్ళ దాన కోసమో, ఇథనాల్ తయారీ కోసమో, లేకపోతే ఇతర బీర్ల కంపెనీలకు రూపాయకో అగ్గోకో సబ్బుకో అమ్ముకునే పరిస్థితి. ఈరోజు మా అక్కల్ని అడుగుతున్నా, నా ఎదురుగా ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు దొడ్డు బియ్యం ఎన్నడైనా వండి మీ బిడ్డలకు బుక్కెడు పువ్వ పెట్టినరా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఆ ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయండి, ఆనాటి నాయకులకు. ఈనాడు ఈ ప్రభుత్వం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో హుజూర్ నగర్లో సన్న బియ్య కార్యక్రమం ప్రారంభించి